హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్. ఈరోజు వీడియోలో సర్కిల్ మాస్క్ ఆర్ క్రాపింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అంతేకాకుండా ఆ సర్కిల్ క్రాప్కి బార్డర్ ఎలా యాడ్ చేయాలి అండ్ దానికి డిఫరెంట్ కలర్స్ ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఈ సర్కిల్ క్రాప్ని మనం మోస్ట్లీ ఎక్కడ యూస్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డిజేబుల్ చేయడం కోసం కీబోర్డ్లో డీ ప్రెస్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, ఇక్కడ మిడిల్లో స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఒక ఇమేజ్ రావాలి, అది కూడా సర్క్యులర్ క్రాప్తో. అలాంటప్పుడు నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్క్రీన్ రికార్డింగ్ చేస్తాం. సో అప్పుడు మన ఫేస్ ఇక్కడ సర్కిల్లో కనపడుతూ ఇక్కడ ఏంటి మనం చేసే ఎడిటింగ్ అనేది కనపడుతుంది, రైట్? సో దీని ఎడిటింగ్ కోసం ఈ క్లిప్ తీసుకున్నాను అండ్ ఇక్కడ తిను ఎడిటింగ్ గురించి చెప్తున్నాడు. సో తింది సర్క్యులర్ క్రాప్లో ఇక్కడ రైట్ సైడ్ అనేది ప్లేస్ అవ్వాలి. ఇప్పుడు అది ఎలా అనేది చూద్దాం. నేను ఇది డీసెలెక్ట్ చేస్తున్నా, నేను దీనికి 2 వేస్ చూపిస్తాను. ఒకటి ఏంటి అంటే ఎడిట్ పేజ్లోనే చేసేయచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఫ్యూజన్ పేజ్లో. సో ఇది ఫ్యూజన్ పేజ్లో చేద్దాము, ఇది వచ్చేసి ఈ ఎడిట్ పేజ్లో చేద్దాం. సో ఫస్ట్ ఈ క్లిప్కి ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ని యాడ్ చేయాలి. సో ఎఫెక్ట్స్లో ట్రాన్స్ఫార్మ్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, నెక్స్ట్ ఇన్స్పెక్టర్లో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఉంది కదా, సో అందులో ఇమేజ్ అడ్జస్ట్మెంట్లో ఎడ్జ్ రౌండింగ్ అని ఉంది. సో దాన్ని ఇంక్రీజ్ చేయండి. సర్క్యులర్ క్రాప్ వచ్చిందా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని సైజుని తగ్గించుకోవాలి. సో దానికోసం ఇక్కడ జూమ్ అనే ఆప్షన్ ఉందా, సో దాన్ని డిక్రీజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఇమేజ్ని జూమ్ చేయాలి అంటే, సో అప్పుడు వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ జూమ్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని ఇంక్రీజ్ చేసి అండ్ కొంచెం టాప్కి మూవ్ చేస్తున్నా అండ్ రైట్కి. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా చూడండి. ఓకే, సో ఇలా ఎడిట్ పేజ్లోనే సర్కిల్ క్రాప్ అనేది క్రియేట్ చేయొచ్చు అండ్ అంతేకాకుండా దీనికి షాడోని కూడా అప్లై చేయొచ్చు, కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ సెర్చ్లో డ్రాప్ షాడో అని సెర్చ్ చేస్తున్నా, డ్రాప్ షాడో. సో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడండి అండ్ దాన్ని కొంచెం అడ్జస్ట్ చేద్దాం అండ్ బ్లర్ పర్సంటేజ్ని కొంచెం ఇంక్రీజ్ చేసి డ్రాప్ డిస్టెన్స్ని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ సర్క్యులర్ క్రాప్ అనేది ఫ్యూజన్ పేజ్లో ఎలా క్రియేట్ చేయాలి అండ్ దానికి బార్డర్ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. సో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి నేను ఫ్యూజన్ పేజ్లోకి వెళ్తున్నా. సింగిల్ విండో సెలెక్ట్ చేస్తాను. ఓకే, అండ్ కొంచెం లెంత్ ఇంక్రీజ్ చేద్దాం. సో సర్కిల్ క్రాప్ కోసం ఎలిప్స్ టూల్ని తీసుకుంటున్నాను. సెలెక్ట్ అండ్ మీడియా ఇన్ వన్ నోడ్కి కనెక్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి సర్క్యులర్ క్రాప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేద్దాం. సో ఇక్కడ తన ఫేస్ అనేది సరిగా కనపడట్లేదు కదా, సో కొంచెం జూమ్ చేద్దాం. దానికోసం ఇక్కడ అవుట్లైన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఓకే, పర్ఫెక్ట్, సరిపోయింది. ఇన్ కేస్ టాప్ ఆర్ బాటమ్ మూవ్ చేయాలంటే సెంటర్లో క్లిక్ చేసేసి లెఫ్ట్ రైట్ ఆర్ టాప్ ఆర్ బాటమ్ మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఎడిట్ పేజ్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ చూడండి క్రాప్ సర్కిల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్లిప్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నా. ఓకే, అండ్ డౌన్కి అండ్ సైజ్ని కొంచెం డిక్రీజ్ చేద్దాం. జూమ్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఈ సర్కిల్ క్రాప్కి బార్డర్ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఫ్యూజన్ పేజ్. అవుట్లైన్ కోసం షిఫ్ట్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ఎస్ ఎలిప్స్ నోడ్ని సెర్చ్ చేస్తున్నా అండ్ యాడ్ చేస్తున్నా. ఓకే, అగైన్ ఈ ఎస్ ఎలిప్స్ నోడ్కి ఎస్ రెండర్ను యాడ్ చేస్తున్నా. ఎస్ రెండర్ యాడ్. ఈ రెండర్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం తీసుకున్న షేప్ని ఇది రెండర్ చేస్తుంది అనమాట. అయితే ఈ నోట్స్ని మనం ఈ అవుట్పుట్ నోడ్కి కనెక్ట్ చేయలేదు, రైట్? సో దీన్ని కనెక్ట్ చేయడం కోసం నేను మెర్జ్ నోడ్ని తీసుకుంటాను. ఇప్పుడు ఈ రెండర్ అవుట్పుట్ని మెర్జ్ నోడ్కి కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి సర్క్యులర్ షేప్ అనేది వచ్చింది, బట్ మనకి ఇక్కడ సాలిడ్ అవసరం లేదు. సో అందుకని ఎలిప్స్ని సెలెక్ట్ చేసి సాలిడ్ రిమూవ్ చేయాలి అండ్ దాని విడ్త్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, అండ్ పొజిషన్ని జూమ్ చేయడం కోసం నేను మెర్జినోని సెలెక్ట్ చేసి సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా డౌన్కి.
ఓకే, విడ్త్ని కొంచెం తగ్గిద్దాం. ఎలిప్స్లోని సెలెక్ట్ చేసి విడ్త్ని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఒకసారి ఎడిట్ పేజ్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ చూడండి, రైట్. నెక్స్ట్ ఈ బార్డర్ కలర్ చేంజ్ చేద్దాం. ఫ్యూజన్ పేజ్లో ఎలిప్స్ని సెలెక్ట్ చేస్తే ఇన్స్పెక్టర్లో స్టైల్ ట్యాబ్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కలర్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి ఏమిద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో ఇస్తాను. ఓకే, ఎడిట్ పేజ్లోకి వెళ్తున్నా. ఓకే, ఫైనల్గా ఒకసారి ప్లే చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా డావిన్సీ రిజాల్వ్లో సర్కిల్ మాస్క్ ఆర్ సర్కిల్ క్రాప్ అనేది క్రియేట్ చేసి దానికి అవుట్లైన్ బార్డర్ ఇచ్చి కలరింగ్ కూడా యాడ్ చేయొచ్చు.